పూరా లోకల్. ఈ అమ్మాయి సంజుదేవి వాళ్ళ భర్త చోటెల్కల్ గారు మధ్యప్రదేశ్ రాష్ట్రము సాత్నా జిల్లా. వాళ్ళ భర్త చనిపోయి నెల రోజులైతా ఉంది. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ₹1 కోటి ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇంతవరకు కొంతమందికి 10 లక్షలు ఇచ్చారు, కానీ అమ్మాయికి ₹10 లక్షల కూడా రాలేదు. ఒకసారి ఆవిడ ఆవేదన ఏంటో నెల రోజుల నుంచి ఎలా తిరుగుతుందో మీరే వినండి. అమ్మ आप सामने आके आपको क्या तकलीफ है बताइए. हम लोग का डेड बॉडी के साथ खाली सिर्फ 1 लाख ही मिला. 1 लाख के बाद ₹1 भी वो लोग नहीं दिया. वो लोग क्या बोल रहा, कंपनी के पास जाने से वो लोग क्या बोल रहा, ठीक है अम्मा तुम लोग रूम जाओ देख तू बोल के ऐसा लोग बोल रहा. 2 दिन में मिलता, 4 दिन में मिलता, ऐसा करके वो लोग बोल रहा. हम लोग वो लोग के बातें सुन के हम लोग रूम आ जा रहे हैं. इधर हम लोग अकेला है, रूम किराया देना तो राखी भरना, हम लोग कैसे क्या करें. हम लोग गरीब आदमी है, हमारा आदमी तो चला गया. इधर अब हम लोग का कौन है देखने वाला ताकने वाला. वो कंपनी के पास जाने से वो लोग कई गिजिब गिजिब के बातें कर रहा. वो लोग क्या बोला, अम्मा तुम लोग रूम जाओ हम लोग देखते हम लोग बात करते, पर ₹1 कुछ भी नहीं अभी तक से नहीं दिया. अभी तक से कुछ भी बात नहीं किया. అదే విధంగా మరొక కుటుంబం వచ్చేసి జస్టిన్ ఫ్యామిలీ సార్. జస్టిన్ అని ఒక కార్మికుడు చనిపోయారు. వారి సతీమణి చిన్నమ్మ. జస్టిన్ వాళ్ళ మదర్ లేరు, నేను జస్టిన్ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ని. మా బాబు జూన్ 30న జాయిన్ కంపెనీలో వెళ్ళాడు కదా, ఇప్పటికీ ఇంచుమించు నెల కావస్తుంది. ఇప్పటికీ ఏ మాత్రం ఆచూకీ లేదు, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మేము మున్సిపల్ సార్ని అడిగింది, కనీసం డెడ్ బాడీ లేకపోయినా మిస్సింగ్ అని లెటర్ ఫామ్లో అయినా ఇవ్వండి అని చెప్తున్నాము. ఇంకా అదే ప్రాసెస్ ఇంకా 1 మంత్ వరకు అయింది, ఇంకా 2 మంత్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ప్రాసెస్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు, కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందట్లేదు. ఇంకా ఇది 2-3 మంత్స్ అయినా మాకు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వరేమో అని అనిపిస్తుంది. మరి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు మీటింగ్ ఉందని తెలుసుకొని మేము రావడం జరిగింది. హరీష్ రావు సార్ వస్తున్నారని. మరి కంపెనీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తామని ఫోన్ నెంబర్ అన్ని తీసుకున్నారు, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ రోజు వరకు. డెత్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. మేము డెత్ కన్ఫర్మ్ కాకపోయినా అట్లీస్ట్ మేము మిస్సింగ్ అని లెటర్ ఫామ్లో రాసి ఇవ్వండి అని చెప్పాము. మున్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే రాసిస్తాము అని చెప్పారు, కానీ ఇది వరకు ఏ లెటర్ ఫామ్ కూడా మాకు ఇవ్వలేదు. ఇతను సిద్ధార్థ్ గౌడ అని ఒరిస్సాకు సంబంధించినటువంటి కుటుంబము. మీ आपका भाई ना, వాళ్ళ బ్రదర్ చనిపోయాడు. వారి బాధ కూడా ఒక్కసారి వినండి. वही जब कंपनी पे गए तो कंपनी वाला बोल रहा है 4 दिन के बाद आओ फोन करेंगे. जब डेड बॉडी मिला तो उस टाइम पे 1 लाख ही दिए, वो अभी तक कुछ भी नहीं बोले. जा रहे तो कंपनी से भगा दे रहे. वही 10 लाख भी जो बोल रहे थे वो भी नहीं मिला, कुछ भी नहीं. कंपनी जाने के बाद कंपनी से बोल रहे कॉल देंगे फोन करेंगे, ऐसे ही भगाता रहते हम लोग. అందరికీ నమస్కారం అండి. గత నెల 30వ తేదీన జరిగిన సెగాచి కంపెనీలో సంభవించిన ఈ పెను ప్రమాదంలో మా తమ్ముడైనటువంటి జి వెంకటేష్ అండి, అతని బాడీ ఇంతవరకు మాకు ఐడెంటిఫై కాలేదండి. ఇంకా మిస్సింగ్ లిస్టులోనే ఉంది. ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదు. కంపెనీ యాజమాన్యం వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చి ₹1 కోటి నష్టపరిహారం అని ప్రకటించారండి. కంపెనీతో మేము ఇప్పిస్తామని ప్రకటించారు, కానీ పార్ట్ ఆఫ్ ఎక్స్గ్రేషియా కింద మాకు 15 లక్షలు చెక్ మాత్రం ఇవ్వడం జరిగిందండి. దాంట్లో కూడా అగ్రిమెంట్ చేయించుకున్నారండి. మళ్ళీ మీకు పర్సన్ దొరికిన తర్వాత ఎటువంటి లీగల్ సమస్యలు వచ్చినా సరే మాకు సంబంధం లేదని, మీ డబ్బు మీద మీకు అంత చిత్తశుద్ధి ఉండేటప్పుడు మా ప్రాణాలండి, మా పర్సన్స్ మిస్ అయ్యారండి. మాకు ఎంత ఉండాలి బాధ. ఓన్లీ మీ ఆఫ్టర్ ఆల్ డబ్బులండి, మీవి ఓన్లీ డబ్బులు, మా పర్సన్స్ అండి. అర్థం చేసుకోండి. హరీష్ రావు గారు వచ్చి మా తరఫున పోరాడడానికి వచ్చారు, చాలా ధన్యవాదాలు సార్ మీకు. అదేవిధంగా మాకు దాదాపు 4 రోజులు కావస్తుంది. ఇంతవరకు మాకు కంపెనీ యాజమాన్యం నుంచి కానీ ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కానీ ఎటువంటి సమాచారం కూడా లేదండి. మేము చాలా దీనికి తీవ్రంగా బాధపడుతున్నామండి. ఇప్పటికైనా మాకు కనీసం డెత్ సర్టిఫికేట్ కూడా ఇంతవరకు దాదాపు 4 రోజులు వస్తున్నా సరే ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో అయోమయ స్థితిలో ఉన్నామండి మేము. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ యొక్క కార్యక్రమాన్ని వేగవంతం చేసి అందరికీ
మృతులకి క్షతగాత్రులకి తగిన నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి.